మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు సైతం ఇదే అంశంలో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు ఇవ్వగా స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో పార్టీ మారలేదన్న 7 ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు సైతం ఇదే అంశంలో నోటీసులు అందించింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు ఇవ్వగా స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో పార్టీ మారలేదని 7 ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు హైకోర్టు ఏమని సూచించింది వీళ్ళకి? థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇంకా స్పీకర్ అయితే ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దానిపై హైకోర్టు కొన్ని నోటీసులు కూడా జారీ చేసింది. అయితే అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ నోటీసులు అయితే హైకోర్టు అయితే ఇచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ కూడా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సవాల్ చేశారు. ఇందులో ప్రధానంగా దానం నాగేందర్, ఆర్కెపూడి గాంధీ, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చెల్ల వెంకట్రావులపై పిటిషన్ అయితే దాఖలని ఇక కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారలేదన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే హైకోర్టు అయితే ఆదేశించింది. తదుపరి విచారణ 14 కూడా వాయిదా వేసింది. అయితే ఇప్పటికే నిన్న ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇటు దానం నాగేందర్ పై ముఖ్యంగా పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలైంది. అయితే ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా క్లీన్ చిట్ రావడంతో కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ కూడా కొనసాగింది. ముఖ్యంగా వీళ్ళందరికీ పార్టీ మారలేదన్న దానిపై కౌంటర్లు ఇవ్వాలంటూ కూడా పార్టీ మారలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అలాగే గడ్డం ప్రసాద్ అంటే అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ నోటీస్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా అయితే ఈ విషయాన్ని వచ్చేసి 16కి అయితే వచ్చే నెల 16కి అయితే వాయిదా కూడా వేయడం జరుగుతుంది. కుమార్, థ్యాంక్ యూ.